స్నేహితులారా, ఈరోజు మనం ఒక అభిషేకింపబడినటువంటి కెరూబుగా దేవుని చేత నిర్మింపబడి దేవుని చేత 9 అమూల్య రత్నములతో బంగారముతో అలంకరించబడి అద్భుతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని దేవుని ద్వారా పొందుకొని దేవుని సన్నిధిలో కొంతకాలం ఆనందించినటువంటి లూసిఫర్ అనేటువంటి ఒక కెరూబు జాతికి చెందినటువంటి దేవదూత తన యొక్క అందాన్ని దేవుడిచ్చిన ఆధిక్యతలను చూసుకొని గర్వించి పతనమైపోయాడు. తాను మాత్రమే కాదు, తనతో పాటు అనేక కోట్ల మంది పరిశుద్ధ దేవదూతలను కూడా దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా ప్రేరేపించిన కారణాన్ని బట్టి దేవుడు లూసిఫర్ అనబడినటువంటి ఆ అభిషేకింపబడిన కెరూబును అతనితో పాటు తన మీద తిరుగుబాటు చేసిన కోట్లాది దేవదూతలను పరలోకం నుండి పడద్రోయగా లూసిఫర్ సాతానుగా మారాడు. అదేవిధంగా తిరుగుబాటు చేసినటువంటి పరలోకం నుండి పడద్రోయబడినటువంటి ఆ దేవదూతలు దురాత్మలుగా దయ్యాలుగా మారారు. అయితే ఈరోజు నేను మీకు చెప్పబోతున్న అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఈ పడద్రోయబడినటువంటి పతనమైపోయినటువంటి లూసిఫర్కి ఇవ్వబడినటువంటి పేర్లను కొన్నిటిని మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ పేర్లు తరచుగా బైబిల్ గ్రంథంలోని పాత నిబంధనలో అదేవిధంగా క్రొత్త నిబంధనలో మనకు కనబడతా ఉంటాయి. ఈ లూసిఫర్ యొక్క సృష్టి, అతడు ఏ విధంగా దేవుని చేత సృష్టించబడ్డాడనే సంగతులు బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన పుస్తకాల్లో ఒకటైనటువంటి యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం నుండి 19వ వచనం వరకు లూసిఫర్ యొక్క సృష్టి, అతని యొక్క నియామకం, లూసిఫర్ గర్వించి పతనమైపోయిన విధానం, పరలోకం నుండి పడద్రోయబడినటువంటి విధానం అక్కడ క్లుప్తంగా వ్రాయబడింది. దీన్ని ఒక విధంగా మనం చెప్పాలంటే లూసిఫర్ యొక్క క్లుప్త చరిత్ర. లూసిఫర్ ఎందుకు పతనమైపోయాడు, అతడు పరలోకం నుండి ఎందుకు పడద్రోయబడ్డాడు అనేది మనము పాత నిబంధనలోనే మరొక పుస్తకమైనటువంటి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 17 వచనాల్లో మనం చూడగలం. ఈ లూసిఫర్ దేవుడు తనకిచ్చినటువంటి స్థానంతో సంతృప్తి చెందకుండా దేవుడు తనకివ్వనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కోరుకున్నాడు. ఎంత ఉన్నతమైన స్థానం అంటే నేను మీకు అక్కడ లేఖనాలు చదివి వినిపిస్తాను. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అనుకున్నాడండి. ఇది ఎంత ఘోరమైనటువంటి పాపం. లూసిఫర్ ఎవరు? దేవుని చేత సృష్టింపబడిన సేవకుడైనటువంటి ఒక దేవదూత. సేవకుడు యజమాని స్థానానికి తాను హెచ్చించుకోవాలని ఆశపడుతున్నాడంటే అంతకన్నా ఘోరమైన పాపం, తిరుగుబాటు మరొకటి ఉండదు. కాబట్టే దేవుడు లూసిఫర్తో పాటు తన మీద తిరుగుబాటు చేసిన కోట్లాది దూతల్ని పరలోకం నుండి పడద్రోశాడు. ఆ విధంగా పడద్రోయబడినటువంటి లూసిఫర్ అనేటువంటి ఆ అభిషేకింపబడిన కెరూబు పతనమైపోయిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని వ్రాసినటువంటి గ్రంథకర్తలు ఏ విధంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అతన్ని ఏ పేర్లతో సంబోధించారు అనేది మీ దృష్టికి తీసుకొని వస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. పాత నిబంధన గ్రంథంలో ఈ లూసిఫర్ పతనమైపోయిన తర్వాత అపవాదిగా పిలువబడినటువంటి సందర్భాలను మీకు చూపిస్తాను. బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో అపవాది అనేటువంటి పేరుని మనం చూస్తాం. అదేవిధంగా కీర్తన గ్రంథం 109వ కీర్తన 6వ వచనంలో అపవాది అనేటువంటి పేరు మనం చూస్తాం. యోబు గ్రంథంలోని మొదటి 2 అధ్యాయాల్లో లూసిఫర్ మనకు అపవాదిగా కనబడినటువంటి సందర్భం ఏంటంటే, ఊజు దేశంలో నివసిస్తున్నటువంటి యోబు అనేటువంటి దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి ఒక భక్తిపరుణ్ణి గూర్చి ఫిర్యాదు చేయడానికి అపవాది దేవదూతలతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి సందర్భం. ఆ వెళ్ళినటువంటి సందర్భం 1వ అధ్యాయంలో, మరొకసారి వెళ్ళిన సందర్భం 2వ అధ్యాయంలో వ్రాయబడింది. కానీ ఈ అపవాది దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుని చేతనే సాక్ష్యం పొందినటువంటి గొప్ప భక్తుడైనటువంటి యోబు మీద ఫిర్యాదు చేయడానికి
నేరాలు మోపటానికి వెళ్ళాడు. తరువాత దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో సాతాను అనేటువంటి పేరు మనం చూస్తాం. అక్కడ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయుల జనసంఖ్య దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లెక్కించేటట్లుగా దావీదును ప్రేరేపించిన సందర్భం అది. అదేవిధంగా తదుపరి జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల్లో సాతాను అనేటువంటి పేరు మనం చూస్తాం. అక్కడ సందర్భం ఏంటంటే అప్పటి ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ మీద ఫిర్యాదు చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి సందర్భం అది. ఈ 4 చోట్ల అభిషేకింపబడిన కెరూబు అయినటువంటి లూసిఫర్ పతనమైపోయిన తర్వాత అతనికి ఇవ్వబడినటువంటి పేర్లు. ఇది పాత నిబంధన గ్రంథంలో అతని గూర్చినటువంటి పేర్లను గూర్చినటువంటి ప్రస్తావన. ఇక క్రొత్త నిబంధన గ్రంథంలో అతనికి ఎలాంటి పేర్లు ఇవ్వబడ్డాయి అనేది మీకు వరుసగా 12 పేర్లను మీకు చూపిస్తాను. మీరు కూడా జాగ్రత్తగా ఆలకించండి. సాతాను, అపవాది అనేటువంటి పేర్లు ఒకదానికొకటి పర్యాయ పదాలు. పాత నిబంధన గ్రంథంలోనైనా క్రొత్త నిబంధన గ్రంథంలోనైనా అపవాది అనేటువంటి పేరు వచ్చినప్పుడు ఫుట్నోట్లో కింద సాతాను అని వ్రాయబడటం, అదేవిధంగా సాతాను అనే పదం ఉపయోగింపబడిన చోట ఫుట్నోట్లో కింద అపవాది అని వ్రాయబడటం మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తాం. అంటే ఈ రెండు కూడా సాతాను, అపవాది అనేటువంటి పదాలు ఒకదానికొకటి పర్యాయ పదాలుగా ఉపయోగించబడ్డాయనే సంగతి మనం గ్రహించాలి. ఈ పేర్లు మొదటగా మనం చూస్తే సాతాను అనేటువంటి పేరు మరి క్రొత్త నిబంధన గ్రంథంలో అనేక సార్లు మనం చూడగలం. సాతాను అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే విరోధి లేక శత్రువు అనేటువంటి అర్థం ఈ సాతాను అనేటువంటి పేరుకు ఉన్నది. ఎవరికి ఇతడు విరోధి? సర్వమానవులకు ఇతడు విరోధి, ముఖ్యంగా విశ్వాసులకు విరోధి. అందుకనే పేతురు భక్తుడు విశ్వాసులతో మాట్లాడుతూ నీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అన్నాడు. ఇది మొదటి పేరు. ఇక రెండవ పేరు అపవాది. ఈ అపవాది అనేటువంటి పేరును కూడా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ముఖ్యంగా ఈ అపవాది అనేటువంటి పేరుకు అర్థం ఏంటనేది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో చక్కగా వివరించబడింది. దేవుని సన్నిధిలో దివారాత్రములు మన సహోదరుల మీద నేరములు మోపువాడైన అపవాది అని అక్కడ వ్రాయబడింది. అంటే అపవాది అంటే విశ్వాసుల మీద నేరాలు మోపేవాడు అని అర్థం. ఇక మూడవ పేరు శోధకుడు. శోధకుడు అంటే శోధించేవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాప్తిస్వం తీసుకున్న తర్వాత వారు 40 దినాలు ఉపవాస ప్రార్థనలో గడిపిన తర్వాత వారు మిక్కిలి ఆకలి కొనినటువంటి సందర్భం, మిక్కిలి అలసిపోయి ఉన్నటువంటి సందర్భాన్ని చూసుకొని శోధకుడుగా లూసిఫర్ యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఆ సందర్భంలో అతనిని శోధకుడు అని సంబోధించడం జరిగింది. అంటే శోధించేవాడు. ఇదే పేరుని దెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తాం. అక్కడ పౌలు గారు ఈ పేరుని ఉపయోగించిన సందర్భం ఏంటంటే పౌలు గారు కొరింథీ పట్టణంలో పరిచర్య చేసేటువంటి సమయంలో దెస్సలోనిక పట్టణ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని గూర్చి, వారి యొక్క స్థితిగతులను గూర్చి ఎంతో దిగులు చెందుతూ తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని వారి దగ్గరికి పంపించిన సందర్భంలో పౌలు గారు ఏం మాట్లాడాడో మీకు జ్ఞాపకం చేస్తాను. అందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు. చూడండి, సాతాను యొక్క పేరు ఇక్కడ శోధకుడు అని సంబోధిస్తూ ఉన్నాడు. శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించెనేమో అనియు, మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలనని తిమోతిని పంపితిని అంట ఉన్నాడు. చూడండి, శోధకుడు ఏం చేస్తాడు? విశ్వాసాన్ని తొలగించడానికి వారిని శోధిస్తూ ఉంటాడు. విశ్వాసులను విశ్వాసంలో బలహీనపరచాలని, వారు విశ్వాసంలో ఎదగకుండా లోక సంబంధమైనటువంటి రకరకాల శోధనలు తీసుకొని వచ్చి వారు విశ్వాసంలో దిగజారిపోవాలని శోధకుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులను అనేక సార్లు అల్ప విశ్వాసులారా అని గద్దించాడు. ఎందుకంటే ఎప్పుడైతే విశ్వాసి విశ్వాసంలో బలంగా ఉంటాడో ప్రభు కొరకు సాక్షిగా నిలబడి ప్రభు కొరకు పని చేయగలడు. అలా చేయడం సాతానికి ఇష్టం ఉండదు. విశ్వాసంలో మనం బలపడటం సాతానికి ఇష్టం ఉండదు. అందుకనే ఈ సాతాను ప్రతి విశ్వాసిని కూడా
అతని యొక్క విశ్వాసం నుండి లేదా ఆమె యొక్క విశ్వాసం నుండి తొలగించి దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక 4వ పేరు దుష్టుడు అని సంబోధించబడ్డాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనంలో మనము దుష్టుడు అనేటువంటి సంబోధన చూస్తాం. దుష్టుడు అనగా దుష్టత్వము జరిగించేవాడు. మత్తయి సువార్త 6:13లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో ఒక అంశం ఏంటయ్యా అంటే, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి కాపాడుము. దుష్టుడు అనే చోట ఒకటని వేసి ఫుట్నోట్లో దానికి అర్థం ఏమని చెప్పారంటే కీడు కలిగించేవాడు అని ఉంది. అంటే ఈ దుష్టుడు దేవుని బిడ్డలకు కీడు కలిగించేవాడు. ఈ దుష్టుడు విశ్వాసులకు, దేవుని సువార్థికులకు, సేవకులకు, మరి సంఘ వ్యతిరేకుల ద్వారా, క్రైస్తవ వ్యతిరేకుల ద్వారా, కొంతమంది మతోన్మాదుల ద్వారా వారికి హాని చేయడానికి ఈ సాతానుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది విషయంలో వారికి భౌతికమైనటువంటి హాని కలిగించినటువంటి వాడుగా సాతాను వర్తమాన కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా చీకటి అంధకార శక్తుల ప్రభావంతో విశ్వాసులకు ఆత్మీయ హాని కూడా కలగజేయడానికి నిరంతరము సాతాను ప్రయత్నం చేస్తుంటాడని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మత్తయి సువార్త 13:19లో ఎవరైనా దేవుని వాక్యం విని దాన్ని గ్రహించకపోతే ఈ దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి ఆ వాక్యాన్ని ఎత్తుకుపోతాడని రాయబడింది. ఈ సాతాను ఏం చేస్తుంటాడంటే వాక్యం ప్రకటించేవారు వాక్యం ప్రకటించకుండా ఆటంకాలు కల్పిస్తుంటాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త ప్రకటింపబడకుండా ఆటంకాలు కలగజేస్తుంటాడు. ఒకవేళ అన్ని ఆటంకాలు అధిగమించి సువార్త ప్రకటింపబడతా ఉంటే వినేవారు వినకుండా చేస్తూ ఉంటాడు. ఒకవేళ అన్ని పరిస్థితులు అనుకూలించి సువార్త ఎవరైనా వింటే ఆ విన్నవారు అది గ్రహించకుండా చేసి వారి హృదయాల్లో నుంచి వాక్యం ఎత్తుకొని పోతూ ఉంటాడు. ఎందుకంటే లేఖనాలు ఏమని చెప్తా ఉన్నాయి? 119వ కీర్తన 130వ వచనములో నీ వాక్యములు వెల్లడెగుటతోటనే వెలుగు కలుగును, అవి అంటే దేవుని వాక్యాలు తెలివి లేని వారికి తెలివి కలిగించునని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఏం రాయబడిందంటే క్రీస్తు ప్రభు యొక్క మాటలు వినుట ద్వారా విశ్వాసము కలుగునని రాయబడింది. అంటే విశ్వాసం ద్వారా కృపచేత మనుషులకు రక్షణ కలుగుద్ది, వారికి దేవుని యొక్క జ్ఞానం వస్తుంది. ఇవన్నీ కూడా సాతానికి ఇష్టం ఉండదు. కాబట్టే మరి వాక్యం విన్నటువంటి వారు గ్రహించకుండా ఉన్న పరిస్థితుల్లో వారి హృదయాల్లో నుంచి వాక్యం ఎత్తుకుపోయే ఒక వాక్యపు దొంగలాగా ఇక్కడ సాతాను మనకు కనబడతా ఉన్నాడు. అదేవిధంగా ఎఫెసీ 6:16లో మనం ఏమని చూస్తామంటే ఈ దుష్టుడు విశ్వాసుల మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడంట. అంటే అలాంటి శ్రమలు విశ్వాసులు కల్పించడానికి దుష్టుడు చూస్తూ ఉంటాడట. కాబట్టే విశ్వాసులు విశ్వాసం అనే డాలు పట్టుకొని ఆ దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నింటినీ కూడా ఆర్పటానికి శక్తిమంతులు కావాలి అని అక్కడ పౌలు గారు హెచ్చరిస్తాడు. అలాగైతే 4వదిగా సాతాను దుష్టుడిగా సంబోధించబడ్డాడు. ఇక 5వదిగా దయ్యముల అధిపతి అనేటువంటి పేరుని మనం సువార్తల్లో గమనిస్తాం. దయ్యముల అధిపతి అంటే లూసిఫర్తో పాటు దేవుని మీద తిరుగుబాటు చేసి పరలోకం నుండి పడద్రోయబడినటువంటి ఆ పరిశుద్ధ దూతలు పడద్రోయబడిన తర్వాత అపవిత్రాత్మలుగా మారారు, దయ్యాలుగా మారారు. ఆ పడద్రోయబడినటువంటి దయ్యాలందరికంటే కూడా ఈ లూసిఫర్ చాలా బలవంతుడు, పరలోకంలో కూడా వారికి నాయకుడిగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈ పడద్రోయబడినటువంటి ఈ దయ్యాలు అపవిత్రాత్మలన్నిటికీ కూడా లూసిఫర్ అనగా ఈ సాతాను నాయకుడిగా కనబడుతున్నాడు. కాబట్టి 5వదిగా ఈ లూసిఫర్ దయ్యముల అధిపతి అని సంబోధించబడ్డాడు. ఇక 6వదిగా అతడు సువార్తల్లో లోకాధికారి అని సంబోధించబడ్డాడు. లోకాధికారి. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనంలో ఈ మాట చూస్తాం. ఎందుకు అతడు లోకాధికారి అని పిలువబడ్డాడు అంటే ఈ లోకంలో ఏముంది? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అంటే ఇవి అపవాది సంబంధమైనవి, లోక సంబంధమైనవి. అంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎందుకంటే ఇవి దేవుని వలన కలిగినవి కావు. దేవుని వలన కలిగినవి కాకపోతే అపవాది కలిగించినవి, అపవాది కలిగించేవి. ఇతని అధికారం అంధకార సంబంధమైన అధికారం అని పిలువబడింది. లోకంలో ఏముంది? లోకంలో పాపం ఉంది. బైబిల్ గ్రంథంలో పాపము చీకటితో పోల్చబడింది, అంటే అంధకారంతో పోల్చబడింది.
పాపం అనేది అంధకారంగా బైబిల్లో మనకు కనబడతా ఉంది. అలాగైతే ఇప్పుడు ప్రభువుని నమ్ముకొని రక్షించబడిన మనం కూడా ఒకప్పుడు చీకటై ఉన్నామని చెప్పి అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. యేసు ప్రభువు నమ్ముకొని రక్షణ పొందినటువంటి దేవుని బిడ్డల గురించి ఏం మాట్లాడాడు అక్కడ? మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకొని రక్షించబడిన తర్వాత ఒకప్పుడు చీకటిగా ఉన్నటువంటి మనం, అంధకార సంబంధమైనటువంటి అధికారి యొక్క చేతి కింద ఉన్నటువంటి మనం, వాడి యొక్క బంధకాల్లో ఉన్నటువంటి మనం యేసు ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత వెలుగు సంబంధులుగా మార్చబడ్డాం. మన యొక్క ఆత్మదీపం వెలిగించబడింది. మనము వెలుగు కుమారులుగా మనం పిలువబడ్డాం. ఈ లోకం ఎలా ఉందంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనములో ఏమని రాయబడిందంటే, చూడుము భూమిని చీకటి క్రమ్ముతా ఉన్నది, కటిక చీకటి జనములను క్రమ్ముతా ఉన్నది. అంటే ఇది అక్షరార్థమైన చీకటి కాదండి, ఇది పాపం అనే చీకటి. ఈ పాపమంతా కూడా భూమిని నింపేసింది. మనుషులందరూ కూడా ఆదాము ద్వారా జన్మ పాపాన్ని, అదేవిధంగా తాము చేసే పాపపు పనుల ద్వారా క్రియాపాపాన్ని కూడా మూటగట్టుకుంటున్నారు. అంటే చీకటిలో ఉన్నారు. అందుకనే యెషయా గ్రంథంలోనే 9వ అధ్యాయం 2వ వచనంలో చీకటిలో నడుచు జనులు అని వ్రాయబడింది. అదేవిధంగా అక్కడ ఉన్న ప్రదేశాలని మరణఛాయ కలిగినటువంటి దేశం అని వర్ణించడం జరిగింది. అలాగైతే పాపము చీకటికి సాదృశ్యంగా ఉంటే, అయితే మన ప్రభు అయినటువంటి లోకరక్షకుడు, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు చీకటిలో ఉన్న మానవులను వెలుగులోనికి నడిపించటానికి పరలోకం నుండి వచ్చినటువంటి నిజమైనటువంటి వెలుగుగా బైబిల్ గ్రంథం మనకు తేట తెల్లంగా యేసు ప్రభువారిని మనకు చూపిస్తూ ఉంది. అలాగైతే ఈ సాతాను అంధకార సంబంధమైన అధిపతి, అంటే ఆ పాపపు లోకానికి, చీకటి లోకానికి అధికారి అనడంలో ఎటువంటి సంశయం లేదు స్నేహితులారా. కొలసై పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం తండ్రి అయినటువంటి దేవుడు మనము ప్రభు అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి రక్షకుడైనటువంటి యేసు ప్రభువాన్ని నమ్ముకున్న దినాన మనలను అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించే తన ప్రేమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేశాడు. అంటే ఎవరు యేసు ప్రభువుని నమ్ముకుంటారో, రక్షణ పొందుతారో వారందరూ కూడా మరి అంధకార సంబంధమైనటువంటి అధిపతి చేతిలో నుండి విడిపించబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు రాజ్య నివాసులుగా చేయబడతారు. ఇక 7వ పేరు వాయుమండల సంబంధమైన అధిపతి. ఎందుకు ఇతడు వాయుమండల సంబంధమైన అధిపతి అని పిలువబడ్డాడు అని అంటే, పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత ఈ సాతాను, అదేవిధంగా ఈ దురాత్మల సమూహం అందరూ కూడా ఆకాశ మండలంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ వాయుమండలంలో నివాసం ఉంటున్న కారణాన్ని బట్టి ఆ దయ్యముల అధిపతి అయినటువంటి సాతాను వాయుమండల అధిపతి అని సంబోధించబడ్డాడు. ఇక 8వదిగా ఆది సర్పము అని కూడా సాతాను సంబోధించబడ్డాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనములో ఆది సర్పము అనేటువంటి పేరు సాతానికి ఇవ్వబడటం మనం చూస్తాం. అక్కడే మహాఘట సర్పం అని కూడా పిలువబడ్డాడు. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా ఆది సర్పమని, ఘట సర్పమని ఇతడు పిలువబడ్డాడు. ఎందుకు ఇతడు ఆది సర్పం అని పిలువబడ్డాడు అని అంటే, ఆదికాండం గ్రంథంలోనే 3వ అధ్యాయంలో మానవ జాతికి ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలను మోసగించినటువంటి సర్పముగా ఇతడు గుర్తించబడ్డాడు. కాబట్టే సాతానుని ఇక్కడ ఆది సర్పము అనేటువంటి పేరుతో సంబోధించడం మనం చూస్తున్నాం. ఈ 9వ పేరు బయల్జెబూలు. బయల్జెబూలు అనేటువంటి పేరుకు అర్థం చెత్త దేవత. నిజానికి ఈ పేరు యొక్క మూలపదం బయల్జెబూబు. ఇది ఒక గ్రీకు దేవత యొక్క పేరు, ఈగల దేవత ఆ పేరుకు అర్థం. అయితే హెబ్రీ గ్రంథకర్తలు ఆ పదాన్ని సాతానుకు ఉపయోగిస్తూ దాన్ని కొంచెం మార్పు చేసి బయల్జెబూలు అని హెబ్రీ భాషలో ఉపయోగించడం జరిగింది. బయల్జెబూలు అంటే చెత్త దేవత. ఆ పేరుతో కూడా సాతాను సంబోధించబడ్డాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనం 26వ వచనంలో కూడా బయల్జెబూలు అనేటువంటి పేరు మనం చూస్తాం. ఇక 10వ పేరు బెలియాలు.
బెలియాలు అంటే పనికి మాలినవాడు అని అర్థం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో బెలియాలు అనేటువంటి మాట మనం చూస్తాం. అక్కడ పౌలు గారు ఉపయోగించిన పదం ఏంటంటే క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము. పౌలు గారు ఎందుకు ఇక్కడ క్రీస్తుకు బెలియాలుతో ఏమి సంబంధము అని వ్రాశాడంటే, క్రీస్తు ప్రభువారు అదేవిధంగా బెలియాలుగా పిలువబడినటువంటి సాతాను ఇద్దరు కూడా రెండు భిన్న ధృవాలు లాంటి వారు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపి, సర్వమానవాళి రక్షణ కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, వారికి నిత్య జీవం ఇవ్వడం కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. మానవులందరూ కూడా రక్షణ పొందుకొని తనతో పాటు పరలోకంలో నివాసం చేయాలని యేసు ప్రభువారు ఆశపడుతూ ఉంటే, బెలియాలు అనేటువంటి పేరుతో సంబోధించబడిన ఈ సాతానేమో తన స్వార్థం కొరకు, తన యొక్క దురాశల కొరకు అనేక మంది, కోట్ల మంది పవిత్రులైనటువంటి దేవదూతలను కూడా మభ్యపెట్టి వారు నష్టపోయేటట్లుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఈనాడు కోట్ల కొలది ప్రజలు కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకోకుండా వారు నష్టపోయేటట్లుగా ఈ సాతానుడు రకరకాలుగా వారిని ప్రేరేపిస్తూ, వారిని మభ్యపెడుతూ వారందరూ కూడా నశించి నరకాగ్నికి పోయేటట్లుగా ఈ బెలియాలుగా పిలువబడినటువంటి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి ఈ బెలియాలుకి నిజంగానే ఎటువంటి సంబంధము లేదు, ఏ విధంగానూ వారిని పోల్చలేము స్నేహితులారా. ఇక 11వదిగా అబద్దోను అనేటువంటి పేరు లూసిఫర్కి ఇవ్వబడింది. ఇది ఒక హిబ్రూ భాషా పదం. దీనికి అర్థం ఏంటంటే వినాశకారి అని అర్థం. ఇదే పదం గ్రీకు భాషలో అపోల్లోయోను అని పిలువబడింది. దీన్ని మనం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో చూస్తాం. ఈ రెండు పేర్లు కూడా ఒకటేమో హిబ్రూ భాషా పదం, రెండోదేమో గ్రీకు భాషా పదం. ఈ రెండు పదాలకి అర్థం ఒకటే. అబద్దోను అంటే వినాశకారి, అపోల్లోయోను అంటే నాశనము చేయువాడు. ఏ విధంగా ఈ రెండు పేర్లకు ఉన్నటువంటి అర్థాలు సాతానుగా మారిన లూసిఫర్కి సరిపోతాయి అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా అనేక సంఘటనల ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆదికాండం గ్రంథంలో 6 దినాల్లో దేవుడు సమస్త సృష్టిని నిర్మించిన తర్వాత తాను సృష్టించినటువంటి ఈ సృష్టిని తాను స్వయంగా తన చేతులతో తన రూపంలో నిర్మించుకున్నటువంటి మానవులను దేవుడు చూచిన తర్వాత దేవుడు పలికిన మాటలు ఏంటంటే, ఆదికాండం గ్రంథం 1వ అధ్యాయం 31వ వచనం, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. చూడండి, దేవుడు ఈ సృష్టిని అదేవిధంగా మానవులను చాలా మంచిదిగా ఉండేటట్టు, మంచివారుగా ఉండేటట్లు దేవుడు చేశాడు. అంతేకాకుండా ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో ప్రసంగిగా పిలువబడినటువంటి రాజు అయినటువంటి సొలొమోను కూడా ఒక అద్భుతమైన మాటను రాశాడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన అంటే దేవుడు నియమించి ఉన్నాడు. చూడండి, ఈ కాలాలు, సమయాలు, ఈ సమస్తమైనటువంటి సృష్టి కూడా దేని కాలములో అది చక్కగా ఉండేటట్లు దేవుడు నియమించాడు. అయితే అబద్దోనుగా, అపోల్లోయోనుగా పిలువబడినటువంటి ఈ వినాశకారి అయినటువంటి సాతాను ఏం చేశాడంటే, హవ్వను తన కుయుక్తి ద్వారా మోసం చేసి ఆమె దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటట్లుగా ప్రేరేపించాడు. అంత మాత్రమే కాదు, ఆమె ద్వారా ఆదాము కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటట్లుగా ప్రేరేపించాడు. దాన్ని బట్టి వాళ్ళిద్దరూ కూడా పాపంలో పడిపోయారు. పాపం వలన వచ్చు జీతమైనటువంటి మరణాన్ని వారు మాత్రమే కాదు సమస్త మానవ జాతికి కూడా కొని తెచ్చేటట్లుగా ఈ సాతాను కుయుక్తి ప్రదర్శించాడు. ఆదాము హవ్వలు పాపంలో పడిపోవటం మాత్రమే కాదు, దేవుడు నిర్మించినటువంటి, చాలా మంచిదిగా దేవుడు నిర్మించినటువంటి ఈ సమస్త సృష్టి కూడా ఏ విధంగా శపించబడింది అనేది మనం ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తాం. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 8వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో ఏ విధంగా ఈ సృష్టి కూడా శపించబడి దాస్యానికి లోనైందో అక్కడ వ్రాయబడింది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో ఎత్తబడేటువంటి ఆ సంఘము యొక్క ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశతో తేరి చూస్తుందంట. కారణం ఏంటంటే ఆ సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో పడి ఉంది. అంత మాత్రమే కాదు, అది వ్యర్థపరచబడింది అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అలాగైతే ఈ నాశనానికి కారకుడు ఎవరు? అబద్దోను, అపోల్లోయోను, అంటే వినాశకారి, నాశనం కలిగించేవాడుగా పేర్లు కలిగినటువంటి సాతానుగా మారిన లూసిఫరే దీనికి కారకుడని మనం చూస్తున్నాం. అలాగైతే వినాశకారి, నాశనం కలుగజేసేవాడు అనేటువంటి పేర్లు ఇతనికి చక్కగా సరిపోతా ఉన్నాయి. మరొక సందర్భాన్ని కూడా ప్రభు యేసుక్రీస్తు వారు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది కూడా ఒకసారి మనం గమనిద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికిని రాడు. స్నేహితులారా, ఇక్కడ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక దొంగ గురించి మాట్లాడుతున్నాడు. నిజానికి ఇతను అక్షరార్థమైన దొంగ కాదు, కానీ ఇతడు మనం ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చినటువంటి సాతానుగా మారినటువంటి లూసిఫర్ గురించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరోక్షంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వస్తాడట అతను అంటే, ఇదిగో ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటున్నాం, అబద్దోను, అపోల్లోయోను, అంటే వినాశకారి, నాశనం చేసేవాడు. ఇక్కడ అవే లక్షణాలని ఇతని గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు వస్తాడట అతను? హత్యను, నాశనమును చేయటానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడు. కాబట్టి స్నేహితులారా, ఇక్కడ 11వదిగా సాతానుగా మారినటువంటి లూసిఫర్కి ఇవ్వబడినటువంటి పేరు అబద్దోను, అపోల్లోయోను అని మనము తెలుసుకుంటున్నాం. ఇక 12వదిగా లూసిఫర్కి ఇవ్వబడినటువంటి పేరు ఈ యుగ సంబంధమైన దేవత. ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్, రూలర్ ఆఫ్ దిస్ వరల్డ్ అని ఉంది. ఈ యుగ సంబంధమైన దేవతగా పిలువబడినటువంటి ఈ లూసిఫర్ చేస్తున్నటువంటి పని ఏంటో కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా వ్రాశాడు. మీరు కూడా గమనించండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చూడండి, ఈ యుగ సంబంధమైన దేవతగా పిలువబడినటువంటి లూసిఫర్ చేస్తున్నటువంటి ఒక ఘోర దుష్కార్యం ఏంటంటే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు ప్రభువారి యొక్క మహిమను కనబరిచేటువంటి ఆ సువార్త ప్రకాశాన్ని అడ్డుకుంటా ఉన్నాడు. ఏ విధంగా అంటే, అవిశ్వాసులుగా ఉన్నటువంటి మానవుల యొక్క మనోనేత్రాలకు ఇతడు గురుడితనం కలగజేస్తున్నాడు. కాబట్టి భౌతికమైనటువంటి కళ్ళతో వారు చూడగలుగుతున్నారు, కానీ సువార్తలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ ప్రకాశాన్ని చూడకుండా అతడు మానవుల మనోనేత్రాలకు గురుడితనం కలగజేస్తున్నాడు. ఆ గురుడితనాన్ని బట్టి వారు సువార్తను వినడానికి ఇష్టపడట్లేదు, అదేవిధంగా సువార్తను అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే, వారు మనోనేత్రాలతో ఆ రక్షకుడిని దర్శించలేకపోతా ఉన్నారు. ఆయనే లోకరక్షకుడని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే నిజదేవుడని గ్రహించలేకపోతా ఉన్నారు. దీనికి కారణం ఎవరు అంటే, ఇదిగో ఈ యుగ సంబంధమైనటువంటి దేవతగా పిలువబడినటువంటి ఈ లూసిఫరే సుమా. ఆత్మీయ మనోనేత్రాలు మూయబడినటువంటి వ్యక్తులకు సమస్తము చీకటే. తమ మనోనేత్రాలతో వెలుగుని, ఆ సువార్త వెలుగుని వారు దర్శించకుండా ఈ యుగ సంబంధమైన దేవత అయినటువంటి లూసిఫర్ వారిని అంధకారంలోనే ఉంచుతున్నాడు అనేది ఈ లేఖనాలు మనకు వెల్లడి చేస్తున్నటువంటి ఒక గొప్ప సత్యము స్నేహితులారా. అలాగైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చీకటిలో నుండి వెలుగులోకి మానవుల్ని నడిపించడం కొరకే కదా తన ప్రాణాన్ని సిలువలో బలిగా పెట్టి చనిపోయి పునరుద్ధానుడై లేచి గొప్ప రక్షణ సిద్ధం చేసి మానవులను తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఈ యుగ సంబంధమైన దేవత ద్వారా ఎవరి మనోనేత్రాలైతే గురుడితనంతో నిండి ఉన్నాయో అలాంటి వారిని చీకటిలో నుండి వెలుగులోకి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగేటట్లుగా చేయడానికి యేసు ప్రభువారు తన శిష్యులను, అపోస్తులను సర్వలోకానికి వెళ్ళమని ఆజ్ఞించాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించి
నశించి నరకాగ్నికి పోతున్నటువంటి మానవులందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యానికి చేర్చమని వారికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈనాడు అట్టి ఆజ్ఞను పొందుకున్నటువంటి దేవుని సేవకులు, సువార్థికులు భూదిగంతాల మట్టుకు వెళ్తూ సువార్త ప్రకటించి అనేక మంది నశించిపోయేటువంటి ఆత్మలను ప్రభువైన యేసుక్రీస్తు వారిలోకి, రక్షణలోకి నడుపుతూ ఉన్నారు. తద్వారా లోకాన్ని ప్రేమించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి మానవుడిని కూడా ఎటువంటి కుల మత భేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా, రంగు భేదం లేకుండా, ఆర్థిక భేదం లేకుండా ప్రతి మానవుడిని కూడా ప్రేమించి ప్రతి మానవుడి కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని తెలియజేసేటువంటి ఈ సువార్త ప్రకాశం సమస్త మానవుల మీద కూడా ప్రసరింప చేయబడాలనేదే దేవుని యొక్క ఆశ. మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రతి మానవుడు క్రైస్తవుడిగా మార్చబడాలని దేవుడు కోరుకోవటల్లా. క్రైస్తవులు పరలోకానికి వెళ్తారని బైబిల్ చెప్పట్లా. క్రైస్తవం అనేది మతం కాదు, క్రైస్తవ్యం అనేది మార్గం. ఆ మార్గమే యేసుప్రభు వారు. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరని యేసుప్రభు వారు చెప్పాడు. అలాగైతే స్నేహితులారా, ఈరోజు మనం పరలోకం నుండి పడద్రోయబడిన తర్వాత లూసిఫర్కి ఇవ్వబడినటువంటి 12 పేర్లను మనం గమనించాం. మరొక్కసారి మీకు ఆ 12 పేర్లను కూడా మీకు వరుసగా నేను చెప్పి ఈ వర్తమానం నేను ముగిస్తాను. మొదటి పేరు సాతాను, రెండవ పేరు అపవాది, మూడవ పేరు శోధకుడు, నాలుగవ పేరు దుష్టుడు, ఐదవ పేరు దయ్యములకు అధిపతి, ఆరవ పేరు లోకాధికారి, ఏడవ పేరు వాయుమండల సంబంధమైన అధిపతి, ఎనిమిదవ పేరు ఆది సర్పము, తొమ్మిదవ పేరు బయల్జెబూలు, 10వ పేరు బెలియాలు, 11వ పేరు అబద్దోను లేక అపోల్లోయోను, ఇక 12వ పేరు ఈ యుగ సంబంధమైన దేవత. అలాగైతే ప్రియ స్నేహితులారా, ఈ విషయాలన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఈ భూలోకంలో మన విశ్వాస జీవిత యాత్ర కొనసాగిస్తున్నటువంటి మనం అపవాది యొక్క తంత్రములను ఎరిగిన వారముగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఈ 12 పేర్లు కూడా అతని యొక్క గుణ లక్షణాలను వెల్లడి చేస్తూ ఉండగా మనం కూడా మన విరోధి అయినటువంటి అపవాది ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉండగా నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి దేవునికి లోబడి అపవాదిని ఎదిరిద్దాం. అప్పుడు అపవాది మన దగ్గర నుండి పారిపోతాడు. ఇలాంటి అనుభవంలోకి విశ్వాసులందరూ కూడా రావాలని ప్రభుని కోరుకుంటూ ఈ వర్తమానాన్ని నేను ముగిస్తున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు.